మనకి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రతి రోడ్డు మీద రోడ్డు మధ్యలో కనిపించేటటువంటి డివైడర్ల దగ్గర కనిపించే కోనోకార్పస్ మొక్కలు పెద్దదిగా దట్టంగా కనబడుతూ ఉంటుంది. అయితే తొందరగా పెరుగుతుంది, తొందరగా కొమ్మలు నరకడం ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు అలా కాకుండా చెట్లే నరికేశారు. మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ వీటికి సంబంధించి పర్యావరణ హితం కానివి అని చెప్పి గుజరాత్లోనే ఎక్కడో నిషేధించారని చెప్పాక కొన్ని చోట్ల కొట్టివేశారు. దాని మీద ఏ పరిశోధన చేయకుండా ఎట్లా కొట్టేస్తారు? చెట్టు అనేది ఎప్పుడు చెడు కాదు అంటూ మొన్న మధ్యన జన చైతన్య వేదిక లక్ష్మారెడ్డి గారు మాట్లాడిన చూసాం. మన దగ్గరనే ఇది కూడా తీసుకున్నాం, లైవ్ కూడా, ప్లస్ ఆయన సైంటిస్ట్ గారిది కూడా తీసుకున్నాం. అయితే ఆయన హైకోర్టులో పిల్లు వేసిన నేపథ్యంలో హైకోర్టు దీంట్లో భిన్నంగా స్పందించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి సొంత రాష్ట్రం అయినటువంటి కాశ్మీర్లో ఒకప్పుడు ఈ కోనోకార్పస్ కాదు కానీ ఒక రకమైనటువంటి మొక్కతో దానికి దూది పింజల్లాగా పడి ఊరంతా పడేదట. అవి చివరికి బండి తోలుతున్నప్పుడు వచ్చి మొహానికి తగిలి యాక్సిడెంట్లు కూడా అయ్యాయి. అట్లాంటిది పొల్యూటెడ్ ట్రీస్ కూడా ఉంటాయి. ఇది కోనోకార్పస్ అట్లాంటితో కాదో తెలియకుండా మీరు ఎట్లా పిటిషన్ వేస్తారని నిలదీశారు. రెండవది, అక్కడ ఎన్ని కొట్టేశారు అని మొన్న ప్రభుత్వానికి నోటీస్ ఇస్తే ప్రభుత్వం ఏమో క్లియర్గా 645 చట్టాన్ని కొట్టేశామని ప్రకటించింది. అది కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో కొట్టివేయడం జరిగింది అన్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అవి దానికి సంబంధించి అంటే ఇటు పక్కన లక్ష్మారెడ్డి తరపున న్యాయవాదేమో అట్లాగా కొట్టేయడమే తప్పు, ప్రభుత్వంగా చేయడం అధికార యంత్రాంగం చేసిన అతిపెద్ద తప్పు అన్నటువంటి ప్రస్తావిస్తే, అది చెట్టు మంచిది కానప్పుడు ఏదైనా కొట్టేయచ్చు, అది మంచిదో చెడ్డదో కాదో అన్నది నిరూపించడానికి ముందు ఒక నిపుణుల కమిటీ వేయమని చెప్పి పిటిషన్దారు అడిగితే కౌంటర్ వేయమని చెప్పేసి కోర్టుని ఆదేశించింది. ప్రస్తుతం కౌంటర్ వేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఇప్పుడు ఆ శాఖ ప్లస్ ఈ స్టేట్మెంట్ గతంలో ఇచ్చింది. ఈవెన్ మొన్న మొక్కలు నాటే రోజున కూడా కోనోకార్పస్ చెట్లు గుజరాత్లో నిషేధించారు, మనం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ శాఖ కీలకమైన వ్యక్తి కాబట్టి పర్యావరణ శాఖకి ఇప్పుడు ఆయన టీం అంటే ఆయన శాఖ ఏమి అఫిడవిట్ వేస్తుంది కోర్టులో చూడాల్సి ఉంది.